గాజుల రామారం ఆక్రమణలు రౌడీ షీటర్లు నేతల పనేనంట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న బుద్ధభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ చాలా అంశాల గురించి మాట్లాడాడు. అక్కడ గాజుల రామారం ఇష్యూ కూడా మాట్లాడాడు. దాని గురించి ఒకసారి చూద్దాం. అందరి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక, అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయొచ్చు, అప్పుడు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం. నేను దీని గురించి మాట్లాడదాం. అందరి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం, మంచిది. అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయొచ్చు అంటే చేయకపోతే మీరు సుమోటోగా తీసుకోరా, వాళ్ళపై కేసులు నమోదు చేయరా, మీ దగ్గర డాటా ఉంటుంది కదా, అప్పుడు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకు అసలు బాధితులు ఫిర్యాదు చేయకముందుకే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ గాజుల రామారమే కాదండి, గతంలో కూడా కబ్జాలకు గురైన పేదల ఇండ్లు కూల్చిండ్రు. అసలు వాళ్ళు ఎవరికి అమ్మిండ్రు, ఎందుకు అమ్మిండ్రు, ఏ భూములు అనేది మీరు ఒక్కని ఫేస్ అన్న చూపించారా ఇంతవరకు బయటికి? వీడు పలానా లంగా, వీడు దొంగ, వీడు రౌడీ, వీడు పలానా పార్టీతోటి అంటగాగిండు, లేకపోతే వీడు మొత్తం కబ్జాలు చేసిండని ఒక్కని ఫేస్ అన్న బయటకు వచ్చిందా? మీరు అధికారికంగా ఫోటోలు చూపించిండ్రా ప్రెస్ మీట్లల్లో? ఒక్కడు చూపించాలి ఇంతవరకు. మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, అందరి పేర్లతో నివేదిక ఇచ్చారంట. ఏం చేయనికండి? అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయొచ్చు అంట. చేయొచ్చేంది? వాళ్ళు లభోదీపం అని మొత్తుకుంటున్నారు. మీకు తెలియదా ఎవరో? బాధితులపై చర్యలు తీసుకుంటారు. ఎవ్వరు చేయకుండా చర్యలు తీసుకోండి, వాళ్ళని డ్రాయర్ల మీద నిలబెట్టండి. ప్రభుత్వ భూములను అప్పనంగా దోచేస్తున్నారు కదా, కుంటలను, చెరువులను, నాలాలను, వాళ్ళని డ్రాయర్ల మీద నిలబెట్టాలి. నిజంగా చెప్తున్నా కదా, కొంచెమన్నా ఉండాలి. కూల్చివేత నేను ఏమంటున్నాట, బుల్డోజర్లు పోయి కూల్చేస్తున్నాయి పేదల ఇండ్లను. అసలు అవి ఎవడు కబ్జా చేసిండు, వాళ్ళకి ఎవరు అమ్మిండ్రు, వాళ్ళ ఫేస్లు ఎవరిని బయటికి రావు. ఆ మీడియాలలో వాన్ ఫేసు వీన్ ఫేసు ఆ మీడియాలలో వచ్చేది తప్ప కమిషనర్ రంగనాథ్ మాత్రం పలానోడు గీడు, ఈ భూమి కబ్జా చేసినోడు గీడు, వీని మీద కేసు అయింది, వీని మీద చర్యలు తీసుకుంటున్నాం, మేము కోర్టుకు పోయినాం, లేకపోతే ఇట్లా చేసినాం, ఒక్కట్లేదు ఇంతవరకు. ఆ ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో రకంగా మాట్లాడడం, భయపోవడం, అంతకు మించి ఏం లేదు. కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ఏందండి? నాకు అర్థం కాదు. పేదవాడు బాజాబ్తా ఇండ్లు కూలగొట్టుకొని మొత్తం సామాన్ అంతా బయట వేసి కూస్తున్నారు. చిన్న పిల్లలు, వాళ్ళకు ఆ తల్లికి ఆ బిడ్డకు సాటుకోయి పాలు ఇయ్యనికే కూడా గోడ అడ్డం లేకుండా పోయింది మీరు చేసిన పనికి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అంట. చెరువులు నాలాలు ఆక్రమిస్తే వదలం, 100% వదలవుతండి, కానీ ఆక్రమించిన భర్తం పట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. వాడిని డ్రాయర్ మీద నిలబెట్టాలి. సమాజంలో కొంచెమన్నా ఉండాలి కదా. ఆ పేదలే వాళ్ళు ఎవరితోటి కొన్నారో, ఎవడు పర్మిషన్ ఇచ్చిండో, ఆ కరెంట్ ఎవడు ఇచ్చిండో, కబ్జాలు చేసి బాజాబ్తా రూములు కట్టి అమ్మినోడు బాగానే ఉన్నాడు. పేదలకు వచ్చింది ఇప్పుడు పంచాయతీ. మళ్ళీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుపడతా, కల్వకుంట్ల కవిత అంటుంది. నిన్న కల్వకుంట్ల కవిత కూడా నిన్న బాలయ్య నగర్, బస్తీ, పోచమ్మక అవన్నీ గాజుల రామారంలో పోయి తిరిగి వచ్చింది. ఇక్కడ ఉంది ఫోటో. ఆ పేదల జీవితాలతో ఆటలేమిటి, ఎంపీ ఈటెల మండిపాటు. గాజుల రామారం కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మండిపడ్డారు. రంగనాథ్ గారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుండొచ్చు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ, కానీ అందరూ వాళ్ళకు వత్తాసు వాటో ఉండరు కదా. ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు, చాలామంది మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దుష్ప్రచారమే చేస్తున్నారా? అక్కడ బాగా చెప్తే వాళ్ళు కూర్చున్నారు, పోయి ఆ ఇండ్లు కూలగొట్టినా కానీ ఆడ సామాను పెట్టుకొని కూర్చున్నారు. దుష్ప్రచారం అని మీరు అంటారు. మళ్ళా కబ్జాకు గురైన చోట 900 నివాసాలు ఉన్నట్టు గుర్తించామని, అందులో కుటుంబాలు నివసించని 260 నిర్మాణాలను మాత్రమే కూల్చేశామని, ఇవన్నీ కబ్జాదారులు చెరబట్టినవేనని చెప్పిండు ఆయన. ప్రజలు నివాసం ఉండే ఇళ్ల జోలికి వెళ్ళొద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తున్నామని, అయితే కొందరు పని కట్టుకొని పిల్లలతో మాట్లాడించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్ళు చెరువులు నాలాల ఆక్రమణలు ఉపేక్షిస్తాం, హైదరాబాద్ మంచి కోసం పనిచేస్తున్నాం, అందుకే ఇలాంటి ఆరోపణలు, దుష్ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రంగనాథ్ గారు కేవలం పేదల ఇండ్లే కాదు కదండి, మీరు నివాసాలు లేని ఇండ్లు కూలగొట్టినమంటారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? పిల్లలు ఆడ కూర్చున్నారు, కూలగొట్టిన ఇండ్ల కాడ సామాను, బెడ్రు, గీరువాలు అన్నీ అనేవాడే. ఆ సల్కన్ చెరువు దగ్గర కోరు, ఓఐసి కాలేజీ కాడికి, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ కాడికి కోరు, మల్లారెడ్డి కాలేజీ కాడికోడు. ఎందుకు? పేదలంటే అంత అగ్గోకు దొరికినారు, సంతలో దొరికినట్టు అగ్గోకు. ఎందుకు వాళ్ళ దగ్గరికి మీ బుల్డోజర్లు గేర్లు పడతలేవా? టైర్లు ముందలు కదులుతలేవా? చైన్లు తిరుగుతలేవా? మీ చక్రాలు తిరగవా? హైడ్రా బుల్డోజర్ల చక్రాలు పోవా ఆడికి? ఎందుకు? ఎవరు ఆపుతున్నాయి? ఎవరు దుష్ప్రచారం చేస్తారండి? అసలు కబ్జా చేసినోని పట్టుకొని తన్నేది లేదు.
లేకపోతే చట్టపరంగా శిక్షించేది లేదు. అధికారికంగా ప్రెస్ మీట్లు ఎప్పుడు అని చెప్పినావా? ఇంకేమంటున్నాడు? గాజుల రామారంలో రాష్ట్ర ఆర్థిక సంస్థ భూమిని ఆక్రమించింది స్థానిక రౌడీ షీటర్లంట, రాజకీయ నాయకులేనని తెలిపారట. మరి ఎవరు ఆ రౌడీ షీటర్లు నాయకులు ఎవరు చెప్పు రాదు, పేరు బయటికి ఏమవుతుంది? మీ దగ్గర డాటా ఉంది, చెప్తే ఏమవుతుంది అంటున్నా. ఎవరు ఆక్రమించారు, ఎలా ప్లాట్లు చేసి విక్రయించారు, ప్రజలు ఎలా మోసం చేశారు అనే వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్లాట్లు ఎవరు అమ్మారు, ఎంతకు విక్రయించారనే వివరాలతో ఫిర్యాదు చేస్తే బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం బుద్ధభవన్లో హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగనాథ్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్థానిక తహసీల్దార్ విజ్ఞప్తి మేరకే గాజుల రామారంలో ఆక్రమణల తొలగింపునకు హైడ్రా బృందాలు వెళ్లాయని చెప్పారు. ఎమ్మెల్యే గాంధీకి చెందిన 12 ఎకరాల లేఅవుట్ ఇతర నాయకుల ఫ్లాట్లను హైడ్రా ముట్టుకోలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారన్న వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయన సమాధానాన్ని దాటవేశారట. అక్కడ అరికెపూడి గాంధీ శేరింగపల్లి ఎమ్మెల్యే ఆయన గాంధీకి సంబంధించిన లేఅవుట్లు కూడా ఉన్నాయట, వాళ్ళ బంధువుల పేరుతోటి ఆయన పేరుతోటి. దాని దగ్గరికి మాత్రం పోలే. అదే విషయం కవిత అన్నది కదా అని విలేకరులు ప్రశ్నిస్తే ఉండనిగా అంతే అని దాన్ని పట్టించుకోకుండా పోయింది చూడు. హైడ్రా ఏర్పాటైన 14 నెలల్లో 96 డ్రైవ్లు నిర్వహించి 581 ఆక్రమణలు తొలగించామని, తద్వారా 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల విలువైన 923 ఎకరాల భూములు కాపాడమని రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, పార్కులు, నాలాలు, రోడ్లు, ప్రభుత్వ భూములు, అక్రమ లేఅవుట్లకు సంబంధించి ప్రజావాణి, వాట్సాప్, ఎక్స్, మెయిల్, పోస్టు వ్యక్తిగతంగా కలిసి ఇచ్చిన ఫిర్యాదులు 5,000 వరకు ఉన్నాయని, ఇందులో 70% ఫిర్యాదులు పరిష్కరించినట్టు తెలిపారు. ఇంకా 70% ఉంది కదా, ఇంకా 20% సల్కన్ చెరువు, మల్లారెడ్డి ఆయన కబ్జాలు చేసినాయి, పల్లా రాజేశ్వరరెడ్డి ఇవి కూడా ఉన్నాయి అందులో 20%లో. కాగా హైడ్రా పేరు చెప్పి దందాలకు పాల్పడిన వారిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని కమిషనర్ చెప్పారు. వర్టెక్స్, వాసవి, వంశీరామ్ బిల్డర్స్ సంస్థల నాలా చెరువుల ఆక్రమణ తొలగించడంతో పాటు ఆ సంస్థలపై 11 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. హైడ్రాను మేనేజ్ చేయొచ్చునని చెప్పేవారు ఎవరు ఉండరని, భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవనం, సుస్థిర హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. నిజంగానే హైడ్రా లాలూచి పడితే ఎవరిని ఎక్కడ కలిసింది, టవర్ లొకేషన్, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లు, కాల్స్ వివరాలు సేకరించి నిరూపించవచ్చని సవాల్ విసురుతున్నాడు. ఈ విషయంపై శాస్త్రీయ విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నానని చెప్పారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించింది ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు. మేము కూడా అదే అంటున్నాం, వదలొద్దు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, తర్వాత ఫామ్ హౌస్లు ఉన్నాయి, లేకపోతే సల్కన్ చెరువుల అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కానీ అడ్డగోలుగా ఫామ్ హౌస్లు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎవ్వరి వదలొద్దు. అందరికి ఒకటే కుప్ప వేయండి. ఒకరికి ఒక చిన్న కుప్ప, ఒకరికి పెద్ద కుప్ప కాదు, అందరికి ఒకటే కుప్ప వేసుకుంటా ఉండి సమన్యాయం పాటించండి. పేదల ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపండి. కబ్జాలు చేసిన నీ భర్తం పట్టండి. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడమే కాదు, వాళ్ళని సమాజంలో బట్టలు లేకుండా నిలబెట్టండి. వాడు ఇవ్వడన్నా కానీ పెద్దోళ్ళది ఒకటన్నా కూల్చినారండి. ఇక నాగార్జున ఇన్కన్వెన్షన్ తప్ప ఇంకేమైనా కూల్చిండ్రా మీరు చెప్పాలి ప్రజలారా, మిత్రులారా. రంగనాథ్ గారు పేదలకు వాళ్ళకు 3 పూటలు తిండి లేకపోయినా ఇంత గూడు ఉంటే చాలు అనుకుంటారు. ఒంటి మీద బట్టలే సరిగా ఉండవు తెలుసా వాళ్ళకు. వేసుకునే బట్టలే చాలా లో ప్రైస్ ఉంటాయి, అవి సరిగా ఉండనే ఉండవు. ఆ ఇల్లన్నా ఓ 2 రూమ్లో ఒక రూమ్ వేసుకొని అందులో బతుకుతుంటే రాళ్ళు కొట్టుకోను, రప్పలు కొట్టుకోను, సంచారంగా ఏమైనా అమ్ముకొని బతికేటోళ్ళ బతుకులు ఆగమైతే ఏంది పరిస్థితి? రంగనాథ్ గారు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా పరిహారం ఇప్పించండి, లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు ఉంటే అవైనా చూపించండి. మీరు మాటలు కాదు రంగనాథ్ గారు, మేము అందరినీ ఒకటే దృష్టితోటి చూస్తున్నాం, అందరినీ 2 కళ్ళతోటే చూస్తున్నాం, ఒక కన్నుతోటి చూస్తలేము అనేది బంద్ చేయండి. 2 కళ్ళతోటి చూసే వాళ్ళైతే సల్కన్ చెరువులో ఓవైసీ కాలేజీ కూలగొట్టాలి, మల్లారెడ్డికి సంబంధించిన ఆక్రమణలు అవి కూలగొట్టాలి, పల్లా రాజేశ్వరరెడ్డి ఫామ్ హౌస్లు ఉంటాయి. మరి ఎందుకు పేదలనేమో 2 కళ్ళతోటి చూసి కూలగొడుతున్నారు, పెద్దల దగ్గరికి పోయేసరికి ఒక కన్ను చూసి మాకు కనబడతలేదు సరిగా అని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి సమాధానం చెప్పాలి. ప్రజలారా మీరు కూడా కామెంట్లలో చెప్పండి. నిజంగా బాధ అనిపించింది తెలుసా, గాజుల రామారం కాదు ఇంతకుముందు కూడా. ఎందుకంటే ఒక పేద బిడ్డగా నాకు కూడా తెలుసా బాధలు. ఇల్లే పేదోనికి ఆశ్రయం ఇల్లే. ఒంటి మీద సరిగా బట్టలు లేకపోయినా కాస్ట్లీ బట్టలు, 3 పూటలు తినలేక లేకపోయినా 2 పూటలు తిని గడుపుతాడు. కానీ ఇల్లు లేకపోతే ఏంది పరిస్థితి? అంగన్వాడీలలో ఆడిలా బతికే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి ఇప్పటికీ. అందుకే రంగనాథ్ గారు దయచేసి మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా,
నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళ ఫోటోలు బహిర్గతంగా బయట పెట్టండి. ప్రభుత్వానికి నివేదిక అందించడమే కాదు, మీరు ప్రెస్ మీట్లలో బహిర్గతంగా వీళ్ళు లంగాలు, వీళ్ళు దొంగలు, వీళ్ళు రౌడ్ షీటర్లు అని మీరు పేర్లు బయట పెట్టండి. అదేవిధంగా మీరు 2 కళ్ళతోటి నిండుగా అందరిని ఒకటే రకంగా చూడండి. పెద్దోళ్ళనేమో ఒక కన్నుతోటి చూసి, పేదలనేమో 2 కళ్ళతోటి చూసి మొత్తం కూలిస్తే మాత్రం వాళ్ళ బతుకులు ఆగం, వాళ్ళ శాపనార్థాలు మీకు తాకుతాయి. దయచేసి ఇవి గమనించండి. వాళ్ళ కన్నీరు, కనీసం ఆడబిడ్డలు చిన్నపిల్లలను పాలు ఇవ్వడానికి కూడా గూడు లేకుండా పోతుంది సార్. గోడ సాటుకి పోయి పాలు ఇవ్వడానికి కూడా లేని పరిస్థితి ఉంది. నిన్న గాజుల రామారంలో చూస్తే చంటి బిడ్డకు పాలు పట్టడానికి ఇంత సాటుకోయి గోడకు సాటుకోయి ఇయ్యనికే కూడా లేదు పరిస్థితి. ఎందుకంటే అక్కడ అంత జనాలు మీడియా వాళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేను కూడా చూసిన కల్లారా. కాబట్టి దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దొంగలను లంగలను మీరు బహిరంగంగా వీడు పలానోడు, వీడు దొంగ లంగ అని, వీడు ఏ పార్టీకి అండగా ఉండడు, ఏ పార్టీతోటి కలిసి తిరిగిండు, వీడు ఎవరికి సహకరించడు, వీళ్ళు ఎవరికి సహకరించిన అవి బయట పెట్టండి. అందరినీ 2 కళ్ళతోటి ఇట్లా విప్పి చూసి ఎక్కడ ఆక్రమణ ఉంటే అక్కడ కూల్చండి. దయచేసి చెప్తున్నా, ప్రజలారా మీరు కూడా కామెంట్లలో చెప్పాలి, ఇది నిజమా కాదా నేను చెప్పేది, నేను మాట్లాడేది. ఎంత బాధ అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. చిన్న పిల్లలను వీడియోలలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే, ఏదో ఇంత గుడిసేసుకొని రేకులు వేసుకొని బతున్నాడు. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన చూపేయండి. కబ్జా చేసిండ్రు ఆనే ఉండాలని అంటలేము, ఏదైనా చూపించి కూల్చండి, నోటీసులు ఇవ్వండి. అంతేగాని ఇట్లా వేస్తే నిజంగా చాలా బాధాకరం. పేదల కన్నీళ్ళు మంచివి కాదు రంగనాథ్ గారు, ఇవి గమనించండి.